నేను ఏమైపోతాను అనుకున్నప్పుడు, ఈ వ్యాధి నన్ను బలహీనపరిచినప్పుడు నేను ఏమైపోతాను అనుకున్నప్పుడు, ఇదిగో ఎవరు నీ యొద్దకు వచ్చినా రాకపోనా నేనున్నాను. నేను వచ్చి ఈ సమస్యను పరిష్కరించగలిగిన గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఈ రోజున ప్రార్థన చేద్దాం ప్రియులారా. వాక్యాన్ని బట్టి అయ్యా నాయన, ఏ చెడ్డ ఆరాధనలోకి నన్ను వెళ్ళనే పండుగ సరైన వాక్యం వైపు, సరైన సహవాసం వైపు ప్రభువా నన్ను తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు ఆయన. మనం దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభా. ఇదిగో ఆరాధనకు అర్థాన్ని ప్రభు మాకు తెలియజేశారు ఆయన. ఏ పండుగ చేయాలో ఏ పండుగ చేయకూడదో మాకు నేర్పించారు అయ్యా. ఇదిగో ఆ బాలుని తీసుకొచ్చిన రొట్టెల ద్వారా ఎంత గొప్ప ప్రభునిచ్చారు ఆయన. ఇదిగో మా కష్టార్జితం నీ సన్నిధికి రావటం ద్వారా, మా కష్టార్జితం నీ చేతుల్లోకి రావటం ద్వారా నాయన దాన్ని మీరు విస్తరించి ఫలింపచేసి ప్రభువా 12 గంపల ఆశీర్వాదం నింపే దేవుడుగా ప్రభువా ఓ మాకు రుజువు చేసావు తండ్రి. నీకు వందనాలు. ఆ పేదరాలైనా చాలా ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఓ నేను ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువా ఏలియాని పంపించి ప్రభా 3.5 సంవత్సరాలు మీరు పోషించారు దేవా. అట్టి పోషణ మాకు దయచేవా నాయన. కరువు కాలంలో పోషించండి ఆయన. వ్యాధుల్లో మీరు ఆదరించండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నిశ్చయంగా నీ ప్రియ బిడ్డల ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. రఘు బ్రదర్ యొక్క కుటుంబాన్ని ప్రభావ మీరు దర్శించండి నాయన. నిశ్చయంగా నీ కుమారుడు యొక్క చేతి పని మీరు వద్దల చేయండి. పని నిరంతరము కూడా నాయన కొనసాగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభా ఆ తొందర యొక్క ఇదిగో పనిచేస్తున్నటువంటి యాజమాన్యం కూడా మీరు దీవించండి. ఆ కుటుంబానికి అంతటి రక్షణ దయచేయండి ప్రభా. రహస్యంగా వారు చేస్తున్న ఆరాధన బట్టి ప్రభువా ఓ బహిర్గతంగా మీరు కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఆయన. అయితే వారందరికీ రక్షణ మీరు దయచేయండి. అదిగో ప్రభా నీ కుమారుడు చేస్తున్న పనిని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. అలా సహోదరుని మీరు దీవించండి ఆయన. ఓ సిస్టర్ని కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ఆయన. ఓ చక్కని ఆరోగ్యంతో నింపండి. చేసుకున్నటువంటి చిన్న వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. నీకు వందనాలు. ప్రేమించినటువంటి కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో బిడ్డ చేస్తున్న ఉద్యోగాన్ని మీరు దీవించండి ప్రభా. ఇదిగో నాయన వర్క్ నిమిత్తంగా ఆయా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు బిడ్డకు చక్కని కాపుదల, చక్కని ఆరోగ్యాన్ని ప్రభువా మీరు దయచేయండి. ఇంకా నువ్వు ప్రభా బిడ్డను మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అదిగో ఎస్తేర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ కుమార్తెను కూడా ప్రభా మీరు బలపరచున్నాను. ఎవరి బిడ్డనైనా ఇదిగో నిశ్చయంగా బిడ్డ భవిష్యత్తుని చేతులకు అప్పగిస్తున్నాం నాయన. ఇదిగో నేను గనురాలుగా మీరు చేయండి తండ్రి. నీకు వందనాలు నాయన. ఆ బిడ్డ ఆలోచన యావత్తును మీరు సఫలం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. దయ చూపించండి ఆయన. కుటుంబానికి కావాల్సిన సమస్తము కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో సోదరుడు బాబు నేను దావీదు గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన స్థితిగతులు మీకు తెలుసునాయన. ఇదిగో నేను చిన్న వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. ఆ ఆటో మీద ఆయన ప్రభు చిన్నగా ఆయన ప్రభు చేసుకుంటా ఉన్నారు. అలాగే చిన్న షాప్ పెట్టారు ప్రభు. ఓ బిడ్డల విషయంలో కార్యం జరిగించండి. వారికి ఆర్థికంగా మీరు బలపరచండి, ఆత్మీయంగా మీరు ఇంకొక స్థిరపరచండి. కుటుంబాన్ని ఆశ్చర్యతలు మీరు